ఇజ్రాయెల్ మధ్య మళ్లీ భీకర యుద్ధం గల్ఫ్ దేశాలకు పాకింది. ఇజ్రాయెల్ తో పాటు అమెరికా బలగాలు ఇరాన్ పై మిస్సైళ్ల వర్షం కురిపించాయి. కౌంటర్ గా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడులు ప్రారంభించింది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ లోని మినాబ్ పట్టణంలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 36 మంది విద్యార్థులు చనిపోయారు. మినాబ్ పట్టణంలో భారీ నష్టం జరిగింది. ఈ దాడిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడిలో అభంశుభం తెలియని చిన్నారులు చనిపోయారని ఆరోపించింది. అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తూ ఒకేసారి 10 దేశాలపై క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, జోర్డన్, కువైట్, ఇరాక్, ఖతార్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దుబాయ్లో ఇరాన్ మిసైల్ దాడిలో ఒకరు చనిపోయారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పలు దేశాలకు విస్తరించింది. అమెరికా సైనిక స్థావరాలు ఎక్కడుంటే అక్కడ ఇరాన్ మిసైల్ దాడులతో విరుచుకుపడింది. ఖతార్ రాజధాని దోహాలో ఇరాన్ దాడితో భారీ నష్టం జరిగింది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను కూల్చేస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో భారీ పేలుళ్లు జరిగాయి. 30 ప్రాంతాల్లో మిసైల్ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్. ఉత్తర టెహ్రాన్ లో బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ దాడులకు సింహగర్జన అని పేరు పెట్టింది. ఇక ఇజ్రాయెల్ అమెరికా దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలిపోయాడు. బంగట్లోకి ఆయన వెళ్లిపోయారు. ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిఫెన్స్ సిస్టమ్ కు భారీ నష్టం వాటిల్లినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇరాన్ కు పదే హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చాయి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఈ దాడుల తర్వాత ఇరాన్ తన ఎయిర్ స్పేస్ ని మూసేసింది.